మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన పట్టు చాటుకుంది. ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పీఠాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎల్లంపేట్ మున్సిపల్ చైర్మన్గా శ్రీదేవి, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా జాము రవి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా ముర్సుబాయ్, శశిరేఖలను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ప్రజలందరూ నన్ను నమ్మి ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలిచి కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయిన దానికి మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేట సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసాడు. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే. మా క్యాండిడేట్స్ గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివయ్య, నమో శివయ్య, ఆయనే కాపాడు. ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ సిఎంఆర్లా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. మా రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు, చదువుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చల్లో. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా ఊళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయ్యారు. అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, డిసిప్లిన్గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీ తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారు.